ఆరోగ్యానికి పాలు చాలా మంచిది. పాలల్లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. అలానే పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల్ని, పళ్ళని దృఢంగా ఉంచుతుంది. డాక్టర్లు కూడా పాలను ప్రతిరోజు తాగమని చెప్తూ ఉంటారు. పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఫిట్గా ఉండొచ్చు. ఆవు మరియు గేదె పాలల్లో ఉండే లాభనష్టాలు తెలుసుకోవడం ద్వారా మనం ఏ పాలు తాగితే మంచిదనేది క్లారిటీ వస్తుంది. ఆవు పాలతో పోల్చుకుంటే గేదె పాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే గేదె పాలు చిక్కగా ఉంటాయి. ఆవు పాలలో 3-4% కొవ్వు ఉంటే గేదె పాలలో 7-8% కొవ్వు ఉంటుంది. దీనితో జీర్ణం అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లు కనుక మీరు ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే ఆవు పాలను ప్రిఫర్ చేయండి. ఆవు పాలలో 90% నీళ్లు ఉంటాయి. ఇది డీహైడ్రేషన్కి గురైపోకుండా హైడ్రేట్గా ఉంచుతుంది. కానీ గేదె పాలలో అలా కాదు. ఇక మనం ప్రోటీన్ల విషయానికి వస్తే ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10-11% ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా గేదె పాలలో ఉండడం వల్ల పెద్దవాళ్ళకి గేదె పాలను ప్రిఫర్ చేయడం మంచిది కాదు. ఇక కొలెస్ట్రాల్ విషయానికి వస్తే రెండు పాలల్లో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా వేరుగా ఉన్నాయి. గేదె పాలలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దీనితో పీసీఓడి, హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలు, ఒబిసిటీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి మంచిది. కాబట్టి దీనిని కూడా గమనించి పాలను తీసుకోవడం మంచిది. గేదె పాలలో క్యాలరీలు సమృద్ధిగా ఉంటాయి. ఎందుకంటే గేదె పాలలో కొవ్వు పదార్థాలు మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు గేదె పాలలో 237 క్యాలరీలు ఉంటాయి. ఒక కప్పు ఆవు పాలలో 148 క్యాలరీలు ఉంటాయి. ప్రతిరోజు పాలను తాగడం వల్ల అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పళ్ళు, ఎముకలు గట్టిపడటానికి పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు పాలను తాగండి. అదేవిధంగా వ్యాయామం చేసేవాళ్ళు కండరాలు పెరగడానికి పాలు తీసుకోవాలి. అలానే వేడివేడి పాలను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజు వేడి పాలు తాగండి. గొంతు నొప్పితో బాధపడే వాళ్ళు పాలల్లో కాస్త మిరియాల పొడి వేసుకొని తాగితే చక్కటి రిలీఫ్ని పొందవచ్చు. వేడి పాలు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.